Good morning students, welcome back to our online classes. Now I discuss about the second paper MPSW female growth and development lesson లోనే టాయిలెట్ శిక్షణ గురించి. ఇది చిన్నపిల్లల విషయంలో మనం ఎంత తగు జాగ్రత్త ఏ విధంగా కేర్ తీసుకోవాలో దాని గురించి ఉంటుంది. అండ్ ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఏ టైంలో టాయిలెట్ వేయాలో వాళ్ళకి అర్థం అవ్వదు కదా, దాని గురించి వాళ్ళకి వివరించాలి. ఓకే, మళ్ళీ బట్టలలో పోయకుండా అలాంటి శిక్షణ ఇవ్వాలి మనం. ఇదేంటంటే ఇది ఇంద్రియ మరియు మోటార్ నియంత్రణకు దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. మూత్రం మలాన్ని సరైన సమయంలో విసర్జించేలా వారికి నేర్పించాలి. ఏంటంటే మార్నింగ్ లేవగానే వారికి ఇది నేర్పించాలి. ఓకే, అండ్ తర్వాత పిల్లలు సిద్ధంగా ఉన్నప్పుడు టాయిలెట్ మల విసర్జనపై స్వచ్ఛంద నియంత్రణ ఎప్పుడు ఏ టైంలో ఉంటుందంటే 18 నెలల నుండి 24 నెలల మధ్య జరుగుతుంది. ఇది సంవత్సరం లోపు పిల్లలకి ముఖ్యంగా మనం చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళ డ్రెస్లోనే ఎలా పోయకుండా ఓకే అలాంటి ట్రైనింగ్ ఇప్పించాలి. అది దీని గురించి. అండ్ పగటి పూట టాయిలెట్ నియంత్రణ 2 సంవత్సరాల మధ్య జరుగుతుంది. అండ్ అనారోగ్య సమయంలో ఉన్నప్పుడు దాని గురించి ఎక్కువ పట్టించుకోదు, ఎందుకంటే పిల్లలకు అంత శక్తి ఉండదు కాబట్టి, వాళ్ళు కొంత అనారోగ్యంగా ఉంటారు కాబట్టి ఆ విషయంలో కొంత ఈ శిక్షణ ప్రారంభించకూడదు. ఓకేనా, ఇదేంటంటే టాయిలెట్ శిక్షణ గురించి క్వశ్చన్.